పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒక్కసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, అదే ప్రతిసారి జరిగితే అలవాటు. మన దర్శక నిర్మాతలు సమ్మర్ విషయంలో చేస్తోంది ఇదే. కారణం ఏదైనా కావచ్చు, కానీ కాసుల పంట పండించే సమ్మర్ సీజన్ని కాదంటున్నారు. గత కొన్నేళ్లల్లా 2026 సమ్మర్ కూడా సమర్పయామి అనేలా ఉంది. వినోదం లేని వేసవిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ కోసం పోటీ పడేవాళ్లు నిర్మాతలు. 3 నెలల ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేవాళ్లు. కానీ 3 ఏళ్లుగా సీన్ మారిపోయింది. సమ్మర్ సీజన్ ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. అదేమంటే ఐపీఎల్ ఉంది, ఎండలున్నాయి అంటున్నారు. చూస్తుంటే 2026 సమ్మర్ లోనూ వస్తామన్న హీరోలెవరూ వచ్చేలా కనిపించట్లేదు. 6 నెలల కింద సీన్ మరోలా కనిపించింది. అప్పటికి 2026 సమ్మర్ హౌస్ఫుల్. మార్చ్ లో పెద్ది, ప్యారడైజ్, ఏప్రిల్లో ఉస్తాద్, విశ్వంబర, సంబరాల ఏటిగట్టు, మేలో గూఢచారి 2 ఇలా చాలా సినిమాలు కనిపించాయి. వీళ్లే కాదు, త్రివిక్రమ్, వెంకటేష్, ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్ లోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాల్లో సగం కూడా రావట్లేదు. పెద్ది, ప్యారడైజ్ మార్చ్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఇక విశ్వంబర జులైకి వెళ్లిపోయింది. వెంకీ సినిమా డేట్ ఇంకా ఇవ్వలేదు. ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే మార్చ్ లో వచ్చేలా కనిపిస్తోంది. పవన్ కి తోడు కుర్ర హీరోలే ఈసారి సమ్మర్ ని లీడ్ చేయబోతున్నారు. మార్చ్ 19న డెకాయిట్, ఏప్రిల్ 10న స్వయంభూ, మే 1న గూఢచారి 2, లెనిన్ రానున్నాయి. సంక్రాంతికి ఏకంగా 600 కోట్ల బిజినెస్ జరిగితే సమ్మర్ అంతా కలిపితే కనీసం 200 కోట్లు కూడా కనిపించట్లేదు. మరోసారి పూర్తిగా తేలిపోయేలా ఉంది. మన సినిమాలు రాకపోవడంతో పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి టాక్సిక్, దురంధర్ 2. చూస్తుంటే ఈసారి సమ్మర్ అంతా డబ్బింగ్ సినిమాల కోసమే త్యాగం చేసినట్లుంది. దీనిపై మన దర్శక నిర్మాతలు ఓసారి సీరియస్ గా ఆలోచించుకోవాలేమో. విజయ్ రష్మిక పెళ్లి మ్యాటర్ ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది? ఎప్పుడో జరగబోయే పెళ్లికి సోషల్ మీడియాలో ఇప్పుడెందుకు హడావుడి మొదలైంది? కామన్ ఆడియన్స్తో పాటు రౌడీ ఫ్యాన్స్లోనూ ఉన్న కన్ఫ్యూజన్ ఇదే. అసలు ఈ ఇద్దరి పెళ్ళెప్పుడు, ఎక్కడ జరగబోతోంది? ఎంగేజ్మెంట్ సైలెంట్గా చేసుకున్నా పెళ్ళైనా ఆడంబరంగా చేసుకోబోతున్నారా లేదా? విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విడివిడిగానే ఇద్దరికీ సూపర్ క్రేజ్ ఉంది. ఇక ఈ 2 పేర్లు కలిపితే ఎక్కడ లేని వైబ్రేషన్స్ గ్యారంటీ. పైగా ఇద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. సోషల్ మీడియా షేక్ అవ్వడానికి రీజన్ ఇదే. గతేడాది సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరిలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. గీత గోవిందంలో తొలిసారి నటించినప్పటినుంచే విజయ్, రష్మిక మధ్య స్నేహం మొదలైంది. డియర్ కామ్రేడ్ నాటికి అది ప్రేమగా మారింది. తమ రిలేషన్ను కొన్నాళ్లు దాచిపెట్టినా 2 ఏళ్ల కిందట ఓపెన్ అయిపోయారు ఈ జోడీ. ఇండైరెక్ట్గా ఒకరిపై ఒకరు తమ ప్రేమను చూపించారు. ఇప్పటికంతా అఫీషియలే. ఫిబ్రవరి 26న ఒక్కటి కాబోతున్నారు ఈ జంట. పెళ్లికింకా 20 రోజులకు పైగానే టైమున్నా ఉన్నట్టుండి ట్రెండ్ అయ్యారు విజయ్, రష్మిక జోడీ. దానికి కారణం వాళ్ల పెళ్లిపై తప్పుడు ప్రచారం జరగడమే. ఫిబ్రవరి 2న రౌడీ బాయ్ పెళ్లంటూ వచ్చిన వార్తలతో ట్విట్టర్, ఇన్స్టా మోత మోగిపోయింది. కానీ వీళ్ల పెళ్లి తేదీ ఫిబ్రవరి 2 కాదు, 26. అది కూడా ఉదయ్పూర్లో ఘనంగా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇరు కుటుంబ సభ్యులు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు. పైగా రణబాలిలో 6 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. పెళ్లి కోసం చిన్న బ్రేక్ తీసుకున్నా వెంటనే మళ్లీ షూట్కొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు రౌడీ బాయ్. రణబాలి సెప్టెంబర్ 11న, రౌడీ జనార్దన డిసెంబర్లో రానున్నాయి. ఇక రష్మిక మైసాతో త్వరలోనే రాబోతున్నారు. చూస్తుండగానే 2026లో 31 రోజులు అయిపోయాయి. ఫిబ్రవరిలోకి ఎంటర్ అయిపోయాం. మరి జనవరి ఎలా గడిచిపోయింది? టాలీవుడ్కు కలిసొచ్చిందా లేదా? సంక్రాంతి సినిమాల్లో సందడి చేసినవేంటి? నిరాశపరిచిన మూవీస్ ఏంటి? ఫిబ్రవరిలో క్రేజీ సినిమాలు ఏం రాబోతున్నాయి? జనవరిలో జరిగిందేంటి? ఫిబ్రవరిలోకి రాబోయేదేంటి? 2026లో అప్పుడే ఓ నెల అయిపోయింది. మరో నెల రోజులు ఆగితే సమ్మర్ కూడా వచ్చేస్తుంది. జనవరి 1, 2 తేదీల్లో సైక్, సిద్ధార్థ్, వనవీర లాంటి చిన్న సినిమాలు 6 డజన్కు పైగానే వచ్చినా అసలు సందడి మొదలైంది 9న వచ్చిన రాజాసాబ్తోనే.
ప్రభాస్ సినిమాతో సంక్రాంతి హడావిడి షురూ అయితే మనశంకర వరప్రసాద్ గారితో అది పీక్స్ కు చేరిపోయింది. సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్, భక్తమహాశైలకు విజ్ఞప్తి మాత్రమే నిరాశపరిచాయి. అందులో రవితేజ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కాంపిటీషన్ దెబ్బతీసింది. ఇక భారీ అంచనాలతో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. మెగా వింటేజ్ కు అనిల్ కామెడీ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. అలాగే అనగనగా ఒక రాజు జనవరికి మరింత బూస్టప్ ఇచ్చింది. సంక్రాంతికి సందడి లేకుండా వచ్చిన శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి ఊహించని విజయం సొంతం చేసుకుంది. సంక్రాంతికి 3 విజయాలతో బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. గత వారం వచ్చిన తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతికి టాక్ బాగానే వచ్చినా కలెక్షన్ల రూపంలో అది కన్వర్ట్ కాలేదు. చిన్న సినిమాలు కొన్ని వచ్చినా వాటిని ప్రేక్షకులు పట్టించుకోలేదు. మొత్తానికి జనవరిలో బాక్సాఫీస్ దగ్గర దాదాపు 600 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఫిబ్రవరిలో భారీ సినిమాలేం లేవు, కానీ క్రేజీ మూవీస్ అయితే ఉన్నాయి. గుణశేఖర్ యుఫోరియా ఫిబ్రవరి 6న వస్తుంటే, ఫంకీ 13న, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ 14న, సుహాస్ హే భగవాన్ 20న రానున్నాయి. మరి వీటిలో ఎన్ని ఆడియన్స్ మెప్పు పొందుతాయో చూడాలి. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాం కదా అని ఆగిపోయి ఉంటే ఈరోజు పెద్ద స్టార్స్ నుంచి వెబ్ సిరీస్లు వచ్చేవి కావు. ఈ రెండూ చేస్తున్నాం కదా అని సాటిస్ఫై అయ్యుంటే మ్యూజిక్ వీడియోలు వచ్చేవి కావు. రోజుకో రకంగా అప్డేట్ అవుతున్నారు హీరో హీరోయిన్లు. తాజాగా సినిమాలతో పాటు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల ట్రెండ్ ఊపందుకుంటోంది. విజయ్ దేవరకొండ సినిమాలన్నీ చూసాం. ఈ పాట మనకెక్కడా తగల్లేదే అనుకుంటున్నారా? తగలదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ మ్యూజిక్ వీడియో. హీరోగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్లో తళుక్కున మెరుస్తుంటారు రౌడీ బాయ్. అప్పట్లో నీ వెనకాలే నడిచి అనే సాంగ్ కూడా చేశారు ఈయన. రష్మిక మందన సైతం బాద్షాతో 3 ఏళ్ల కింద ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ఉన్నట్లుండి ఈ ప్రైవేట్ సాంగ్స్ ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా? అక్కడికే వస్తున్నాం. తాజాగా సీతారామం జంట దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ బీగి బీగి అంటూ సాగే మ్యూజిక్ వీడియోను చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ వీడియోకి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటకు విజువల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్, అపర్ శక్తి ఖురానా కలిసి సోనా ముకుడా అనే మ్యూజిక్ వీడియో చేశారు. ఇక జిమ్ జిమ్ పాటతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ప్రియా ప్రకాష్. ఆ మధ్య బాద్షాతో కలిసి తమన్నా, ఇలియానా లాంటి టాప్ బ్యూటీస్ అద్దరిపోయే మ్యూజిక్ వీడియోలు చేశారు. ఇక షాహిద్ కపూర్, కియారా కలిసి చేసిన ఊర్వశి ప్రైవేట్ సాంగ్ అద్దరిపోయింది. మొత్తానికి ఈ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. అలా ఫాలో అయిపోవడమే. ఒక ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఫాలో అయిపోవాలంతే, ఆరాలు తీయకూడదు. ఆల్రెడీ బాలీవుడ్లో అదే జరుగుతోంది. వాళ్ళు ఫాలో అవుతూ వరుస విజయాలు అందుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ కూడా ఇదే చేయబోతోంది. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది వరకు ఆ ట్రెండింగ్ సినిమాలే క్యూలో ఉన్నాయి. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటి? ఎవరు ఫాలో అవుతున్నారు? తెలుగులో పీరియడ్ వార్ డ్రామాలు రావడం అరుదే. ఎప్పుడో గానీ అలాంటి ప్రయత్నాలు చేయరు మన మేకర్స్. కానీ హిందీలో మాత్రం దేశభక్తితో కూడిన స్పై యాక్షన్ డ్రామాలు చాలా వస్తుంటాయి. దురంధర్, బోర్డర్ 2 ఇలా వచ్చినవే. తెలుగులోనూ ఇదే ట్రెండ్ మొదలైంది ఇప్పుడు. విజయ్ దేవరకొండ రణబాలిలో 18వ శతాబ్దపు యుద్ధ పేరి మోగుతుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే స్వాతంత్ర సమరయోధుడి గాథే రణబాలి సినిమా. అలాగే ఫౌజీ కూడా వార్ బ్యాక్డ్రాప్లోనే రాబోతోంది. సీతారామంలో 1965 ఇండియా పాకిస్తాన్ వార్ చూపించిన హను ఈసారి ఫౌజీలో 2వ ప్రపంచ యుద్ధాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 400 కోట్లతో నిర్మిస్తుంది. నిఖిల్ కూడా పూర్తిగా వార్ బ్యాక్డ్రాప్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. స్వయంభూతో పాటు ఈయన నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా కూడా పీరియడ్ డ్రామానే. వీర్ సావర్కర్ జీవితంపై వస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అలాగే అడవిశేష్ గూఢాచారి 2 దేశభక్తి నేపథ్యంలో వస్తున్న సినిమానే. మొత్తానికి ఈ ట్రెండ్ అలా నడుస్తోంది ఇప్పుడు. తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ సందడి మామూలుగా లేదు. ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా అంతా సెట్స్కొచ్చి షూటింగ్స్ చేస్తున్నారు. సంక్రాంతి హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? షూటింగ్ స్టోరీలో ముందు హలో నేటివ్ స్టూడియో నుంచి మొదలు పెడదాం. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్, అఖిల్, లెనిన్, జేడి చక్రవర్తి కొత్త సినిమాల షూటింగ్స్ ఆ స్టూడియోలోనే జరుగుతున్నాయి. ఇక శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్, అధీరా సినిమాల సెట్ వర్క్స్ అక్కడే జరుగుతున్నాయి. మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో 4 వారాలుగా నాన్ స్టాప్ గా జరుగుతోంది. అక్కడే విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ కూడా జరుగుతోంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలో 3 వారాలుగా జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో, నాగార్జున 100వ సినిమా కింగ్ 100 షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేట్ చిరాగ్ ఫోర్ట్ లో, నాగ చైతన్య వృషకర్మ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో, రవితేజ ఇరుముడి షూటింగ్ మారేడుమిల్లి మోతెగూడెంలో,
కిరణ్ అబ్బువరం చెన్నై లవ్ స్టోరీ సినిమా షూటింగ్ చీరాల పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. మొత్తానికి హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఇది రోజు ఎక్స్క్లూసివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.